నేను వండుతానండి ఆలూ బాల్స్ విత్ స్టఫ్డ్ కీమా. వెజ్ అండ్ నాన్ వెజ్. ఓకే, ఆలూ బాల్స్ విత్ స్టఫ్డ్ కీమా. యా, సచ్ ఎ బిగ్ టైటిల్. యా, సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. వెరీ సూపర్ హిట్ అండి. మీరు తిని చూస్తే ఇంకా వదిలేరు రుచి. వదిలినా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. కీమా, డాల్డా, గరం మసాలా పౌడర్, నూనె, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కార్న్ఫ్లేక్స్, కారపొడి, ధనియాల పొడి, పసుపు, పచ్చిమిర్చి, కార్న్ఫ్లవర్, ఉప్పు, మెంతెం కూర, ఆలుగడ్డ, టమోటా, నిమ్మకాయ. ఇలా ఆలు ఇది చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఆ పొటాటోస్ అందులో పెట్టి సాల్ట్తో సోక్ చేయాలి. ఓకే, ఒక 5 minutes సో దట్ కలర్ కాంట్ చేంజ్. నల్లబడకుండా ఉండడానికి. సో అలా పీల్ చేసుకున్న తర్వాత వాటిని మనం ఉప్పు నీళ్ళలో ఒక 5 minutes యా పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఇది కార్న్ఫ్లవర్ కొద్దిగా తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పొడి, కార్న్ఫ్లవర్ తీసుకున్నారు, లిటిల్ బిట్ ఆఫ్ జింజర్ గార్లిక్, 1 pinch ఆఫ్ హల్దీ పౌడర్, పసుపు పొడి, 1 pinch ఆఫ్ సాల్ట్. అంతే అండి. ఇది తగినంత ఉప్పు. ఇది మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. కొద్దిగా వేయాలండి. దీన్ని ఒక 5 minutes కొద్దిగా సోక్ చేసి పెట్టాలండి. ఒక 2 teaspoons ఆయిల్ పోసుకోవాలండి. ఒక కప్పు నిండా ఆనియన్స్. అవునండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఫుల్ టీస్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మెంతి కూర వేసుకోవాలి. చిన్న మెంతి కూర వస్తుంది. చిన్నది వేస్తే ఇంకొద్ది టేస్ట్ బాగుంటుంది. 1 teaspoon ఆఫ్ హల్దీ పౌడర్, పసుపు పొడి, కడిగి పెట్టుకున్న మిన్స్ మటన్ కీమా, కారపొడి అంటే చిల్లీ పౌడర్, 1 full teaspoon ఆఫ్ ధనియా పౌడర్, ఇప్పుడు 1 spoon ఆఫ్ సాల్ట్, గరం మసాలా పౌడర్. ఇప్పుడు టమాటాలు యాడ్ చేయాలండి. టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. సో ఇది మూత పెట్టేద్దామా? అవును. సో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్. ఇప్పుడు ఇది ఏం చేయాలి, ఇందులో ఇలా వేసేసి రోల్ చేయాలి. ఓకే, దానికి మొత్తం రాయాలన్నమాట. ఇది కొద్దిగా లోపలికి కూడా వెళ్ళేటట్టు రాయాలి. ఇప్పుడు తీసుకొని ఒక్కొక్క బౌల్ ఇందులో వేయాలి. ఆయిల్ డీప్ ఎలా. సో ఇది ఫ్రై అయిన తర్వాత లుక్ ఎట్ ద కలర్. కార్న్ఫ్లేక్స్ ఇందులో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 1 minute అంతే. ½ minute ఇస్ ఎనఫ్. వేడి నూనెలో ముంచాలి అంతే. ఇందులో వేసినా ఇందులో వేసేసి ఇంకోటి. సో అది డ్రై అయ్యేంత వరకు మనం దాన్ని కాస్త ఫ్రై చేయాలి. ఓకే, వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి. సరే, ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి బాగా. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న డీప్ ఫ్రై చేసుకున్న ఇది చూసారా, ఇంకా ఆయిల్ అంతా వరకు అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ చేసుకున్న ప్లేట్ తీసుకొని 1 by 1 దాంట్లో స్టఫ్ చేసుకోవాలి కీమాని.
పైన గార్నిష్ కోసం కార్న్ఫ్లెక్స్ మనం డీప్ ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లెక్స్ని సన్నగా కట్ చేసుకున్న అగైన్ ద కొరియండర్ లీవ్స్ అంటే టమాటా సాస్ టమాటో సాస్ ఉంది పుల్ల పుల్ల తీయది చాలా బాగుంటుంది భానుగారు. ఓకే వేడి వేడి స్టఫ్డ్ ఆలూ కీమా రెడీ. వేడి వేడి స్టఫ్డ్ ఆలూ బాల్స్ విత్ స్టఫ్డ్ కీమా. ఆలూ బాల్స్ విత్ స్టఫ్డ్ కీమా రెడీ. తిందామా? చాలా చాలా టేస్టీగా ఉందండి. వెరీ యమ్మీ. ఆలూ బాల్స్ విత్ స్టఫ్డ్ కీమా తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆలూ బాల్స్ విత్ స్టఫ్డ్ కీమా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆలు, మటన్ కీమా, ఉల్లిపాయలు, కొత్తిమీర, మెంతికూర, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కార్న్ఫ్లవర్, డాల్డా, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, టమాటో, కార్న్ఫ్లేక్స్, ఉప్పు, నూనె. ఆలూ బాల్స్ విత్ స్టఫ్డ్ కీమా తయారు చేసే విధానం: ఆలూని పీల్ చేసి పీలర్తో గుల్లగా చేసుకోవాలి. ఒక బౌల్లో కార్న్ఫ్లవర్, పసుపు, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. కుక్కర్లో నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు, డాల్డాను వేసి కాసేపు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న మెంతికూర, పసుపు, మటన్ కీమా, తగినంత కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, టమాటో, కొత్తిమీర వేసి కాసేపు వేయించిన తర్వాత కొన్ని నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసుకుని తయారు చేసి పెట్టుకున్న ఆలూ బాల్స్కి కార్న్ఫ్లవర్ పేస్ట్ అద్ది నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే నూనెలో కార్న్ఫ్లేక్స్ని కూడా డీప్ ఫ్రై చేసుకుని డీప్ ఫ్రై అయిన ఆలూ బాల్స్లో కీమాను స్టఫ్ చేసుకుని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఆలూ బాల్స్ విత్ స్టఫ్డ్ కీమా తినడానికి రెడీ. అలాగా చేయొచ్చు, బాల్స్ లాగా చేయొచ్చు. అంతేనండి. అన్ని పక్కల అలా గోల్డెన్ బ్రౌన్ అవుతాయి.